హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడే డ్యూటీ నుండి అయితే వచ్చాను. ఈరోజు గొడుగు తీసుకెళ్ళాను కాబట్టి సరిపోయింది. ఈరోజు తీసుకెళ్ళిన గొడుగుకి అయితే న్యాయం జరిగింది. డైలీ గొడుగు తీసుకెళ్తున్నాను కానీ వర్షం అయితే రావట్లేదు. ఏ రోజు అయితే గొడుగు తీసుకెళ్ళడం మానేస్తానో అదే రోజు వర్షం పడుతుంది. ఇవాళ అయితే తీసుకెళ్ళాను, ఇంక వర్షం వచ్చిందనమాట. ఇంక గొడుగు ఉంది కాబట్టి అయితే వచ్చేసాను. లేదంటే వర్షం తగ్గే వరకు అయితే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. వర్షం స్టార్ట్ అవుతుంది అనేసి మమ్మల్ని అయితే 10 నిమిషాల ముందే పంపించేశారు. ఇక నేను వచ్చేసరికి అయితే కరెక్ట్గా నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇక ఈ బకెట్లోనూ ఈ డ్రమ్లో పట్టిన నీళ్ళు అయితే నేను బట్టలు ఉతకడానికే వాడతాను. బట్టలు ఉతికేసిన తర్వాత దాంట్లో ఉన్న నీళ్ళు పంపేసి అయితే బకెట్లో అలానే అట్టుపెట్టి ఉంచుతాను. ఇంక నీళ్ళు వచ్చినప్పుడు అయితే మా మావయ్య ఉంటే ఆయన పడతారు, నేనుంటే నేను పడతాను. నీళ్ళు రావడానికి అయితే టైం అనేదే లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తానే ఉంటున్నాయి. ఇంక వచ్చాను కాబట్టి అయితే బకెట్లు ఖాళీగా ఉన్నాయి, పట్టేశాను. నాకైతే మార్నింగ్ గిన్నెలు ఏమి కడగకుండానే వెళ్ళిపోయాను. టైం ఉంటే కడిగి వెళ్తున్నాను, టైం లేకపోతే అయితే అలానే వదిలేసి వెళ్తున్నాను. ఇప్పుడైతే సింక్లో చాలానే గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కడగాలి. నీళ్ళు అయితే పట్టాను కానీ ఇంక వర్షం వస్తుంది కాబట్టి బట్టలు అయితే ఉతకాలనుకోవట్లేదు. ఈ నల్ల డ్రమ్లో పెట్టేసి అయితే వెళ్ళిపోయాను. ఇంక నిండిపోయింది అనమాట. నేను వచ్చేసాను. పైప్ తీసి అయితే సొంపులో పెట్టేశాను. ఇంక ఇంట్లో పని అయితే ఉందన్నమాట. ముందు గిన్నెలు కడగాల, వంట చేయాలా అని ఆలోచించాను. మీరైతే ఇంట్లో పని ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి. నాకైతే ఏది ఎక్కువగా చిరాగ్గా అనిపిస్తుందో ఆ పని ముందు చేసేసుకుంటాను, మిగిలిన పనులు తర్వాత మెల్లిమెల్లిగా చేసుకుంటాను. మెంతులు అయితే నానబెట్టుకుని వెళ్ళిపోయాను. దీనికైతే హోల్ ఉన్నట్టుంది, పొద్దుటైతే తాగలేదన్నమాట. ఇక ఆ గిన్నె అయితే మొత్తం నీళ్ళన్నీ కారిపోయాయి. ఆ గిన్నె తీసి మా మామయ్య ఫ్రిడ్జ్ పైన పెట్టినట్టున్నారు. ఇంక దాని మీదే పడిపోయిన నీళ్ళన్నీ గ్లాసులోకి అయితే వేసేసాను. ముందైతే గిన్నెలు కడిగేద్దామని మిగిలిన గిన్నెలన్నీ సింక్ లో అయితే వేసాను. ఈలోగైతే నాకు స్వీట్ కార్న్ కనిపించాయి, అవైతే మార్కెట్ లో తీసుకున్నాను. ఇంక అప్పటి నుంచి వీటిని మర్చిపోయాను. బాగున్నాయా లేదా అని అయితే చూసాను, బాగానే ఉన్నాయి. ఇక ఇవి ఉడకబెట్టుకుని తిందాం, అసలే బయట వర్షం పడుతుంది కదా, వేడి వేడిగా అని తీసాను. ఆ 3 జొన్నపొత్తులు వచ్చేసి అయితే 20 రూపాయలకి తీసుకున్నాను మార్కెట్ లో. పొద్దుట వెళ్ళేటప్పుడు గుర్తొస్తుంది కానీ పెడదామంటే టైం ఉండట్లేదు, వెళ్ళిపోయే టైంనే గుర్తొస్తుంది. ఇంక సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మర్చిపోతున్నాను. ఇవాళైనా వర్షం పడుతుంది కాబట్టి ఇవైతే నాకు అంటపడ్డాయి. తినడానికి ఏమైనా ఉన్నాయేమో అని చూసుకుంటే, లేదంటే పాడైపోయిన తర్వాత పడేయడానికే. పెద్ద గిన్నెలేమో సింక్ లో ఉన్నాయి. ఇంక ఇవి ముక్కలు ఇరిసి అయితే వేసాను కానీ ఆ చిన్న గిన్నెలో వేసి బాగా ఇరుకైపోయింది. ఒక గిన్నె అయితే కడిగి అందులోకి అయితే వేసాను. నాకైతే నిన్న ఒక కామెంట్ వచ్చింది, ఎగ్గ కర్రీ చేసి పెట్టాను కదా షార్ట్ వీడియోలో, దానికి ఒక సిస్టరో బ్రదరో కామెంట్ అయితే పెట్టారు. అదేంటంటే, అక్క ఈ రోజు నేను నిన్ను చూసాను, ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నావు కదా, వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నావు అనేసి. అవునండి, నేనైతే వైట్ టాపే వేసుకున్నాను. ఇంక మా చెల్లితోని ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాను, నా చేతిలో హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది. కామెంట్ పెట్టిన వాళ్ళకి మీదెక్కడా అని అడిగితే నాకైతే రిప్లై ఇవ్వలేదు. ఇంక ఈ రోజైతే నేను ఎక్కడైతే ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేశానో మా చెల్లితోని, అక్కడ నుండి వెనక్కి ముందుకి చూసుకుంటా వచ్చాను, ఎవరైనా కనిపిస్తారేమో. ఎందుకంటే నాకు కామెంట్ పెట్టిన సబ్స్క్రైబర్ ఏమన్నారంటే, మీ వెనకాల నేను ఫాలో అవుతూ వచ్చాను, మీరు కదా అని డౌట్ వచ్చింది అని. నేనే ఈ రోజు మీరు కనిపిస్తారేమో అని అయితే వెనక్కి ముందుకు చూసుకుంటూ వచ్చాను. ఫుల్గా వర్షం పడుతుంది, అయినా సరే చాలా స్లోగా నడుచుకుంటూ వచ్చాను. నాకైతే ఎవరు కనిపించలేదు. ఇంక వచ్చేసాను అనమాట ఇంటికి. కనిపించారని కామెంట్ పెట్టారు కదా, అది అసలు నిజమా కాదా అని అయితే నాకు డౌట్ ఉంది. కానీ ఆ రోజు నేను వైట్ టాప్ వేసుకున్నాను, హ్యాండ్ బ్యాగ్ ఉంది నా చేతిలో. ఇంక ఫోన్ కూడా మా చెల్లితో మాట్లాడుకుంటూ వచ్చేసాను. ఇంక ఇవాళ ఎవరైనా కనిపిస్తారేమో అనేసి చూసాను కానీ ఎవరు కనిపించలేదు. మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నేను ఎలా ఉంటానో మీకు తెలుసు కదా. ఈసారి కనిపించినప్పుడు నన్ను ఆపండి. స్వీట్ కార్న్ అయితే పక్కన పెట్టాను, గిన్నెలు అయితే కడుగుతున్నాను, రైస్ అయితే ఇంకా కడిగి పెట్టలేదు. ఇంకా స్వీట్ కార్న్ ఇందులోకి వేసేద్దామని అయితే కొంచెం నీళ్లు పట్టాను. తొందరగా పని చేసుకుందామని చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఒక మేడం అయితే బ్లౌజ్ ఉంది దేవి, తీసుకెళ్దు కానీ రా అనేసి ఫోన్ చేసింది అనమాట. ఆమె అప్పుడే 3 రోజుల నుంచి చేస్తుంది కానీ నాకు వెళ్ళడానికి కుదరట్లేదు. ఆ మేడం తీసుకురావడానికి అయితే చిన్న బాబు అయితే ఉన్నాడనమాట. ఇంక వాళ్ళకి కుదరట్లేదు అనేసి నాకే ఫోన్ చేసింది. వాళ్ళ హస్బెండ్ కూడా లేట్గా వస్తాడంట. వాట్సాప్లో లొకేషన్ అయితే పెట్టారు. ఆవిడకైతే 3వ తారీఖు కావాలంట, 2వ తారీఖుకే ఊరికి వెళ్ళిపోతారంట. ఆమెది కూడా ఆంధ్రానే, విజయవాడ దగ్గర. అయితే నాకు ఎప్పుడు బ్లౌజులు ఇవ్వలేదు, ఇదే ఫస్ట్ బ్లౌజ్ అనమాట. నేను కూడా అందుకే ఇంట్రెస్ట్ చూపించాను, ఒకవేళ మంచిగా సూట్ అవుతే మళ్ళీ ఇస్తారు కదా అనేసి. ఆ మేడంకేమో ఊరికే కంగారు పడిపోతా ఉంది, బ్లౌజు టయానికి అవుతుందా లేదా అని. 4 రోజులే టైం ఉంది దేవి, అవుతుందా లేదా అనేసి ఊరికే కంగారు పడుతున్నారు. నేనైతే 1 రోజులోనే కుట్టిచ్చేస్తాను కదా, అందుకని నేనైతే నిమ్మలంగానే ఉన్నాను. ఆమెకేంటంటే డ్యూటీకి వెళ్ళొచ్చి నువ్వు ఎప్పుడు కుడతావు, ఒక రోజు కట్ చేసుకుంటే ఇంకొక రోజు కుడతావు, ఇంకొక రోజు హ్యాండ్ వర్క్ అవుతుంది అనేసి అన్నారు. సర్లే మేడం అయితే ర్యాపిడోతోని బుక్ చేసి పంపించేయమని చెప్పాను.
ఈ లోపైతే మా మావి ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నానని చెప్పారు. ఇంకప్పుడైతే కాల్ చేసి చెప్పాను, నేనే వచ్చి తీసుకెళ్తాలే మేడం, మా మావి వచ్చేస్తున్నారంట. నేనే వెళ్ళి తెచ్చుకునేదాన్ని కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇక లొకేషన్ కూడా కిలోమీటర్ పైనే చూపించింది వాళ్ళకి మాకు. మామూలుగానే ఎటు వస్తానో తెలీదు. ఇంక ఈ లొకేషన్ చూసుకుంటూ ఎక్కడికి వెళ్తానని భయపడి నేను వెళ్ళడం మానేశాను. ముందు కూడా నన్ను అడిగారు డ్రెస్సులు స్టిచ్ చేస్తావా అనేసి. నాకైతే కటింగ్లు ఉండే డ్రెస్సులు అయితే రావని చెప్పాను. ఇలా ఫ్రాక్ టైప్ అయితే స్టిచ్ చేస్తాను కానీ కట్స్ ఉన్నవైతే ఎప్పుడు స్టిచ్ చేయలేదన్నమాట. టాప్లు 4 డ్రెస్సుల వరకు తీసుకున్నారంట. నేను ఒకసారి ఎప్పుడో ఈ కట్స్వి ట్రై చేశాను కానీ కొంచెం కట్స్ దగ్గర వంకరగా అయితే వస్తుందన్నమాట, బాగా రావట్లేదు. ఎందుకు తీసుకొని పాడు చేయడం అని నేను తీసుకోలేదు. ఫ్రాక్ టైపు గౌన్ టైపు టాప్లు అయితే బాగా ఎక్కువగా కుడతా ఉన్నాను కాబట్టి అలవాటైంది. ఈ కట్స్ ఉన్న టాప్లు ఏంటంటే కట్స్ దగ్గర అయితే అసలు నీట్గా రావట్లేదు. నాకు అవి ఎంతలా ట్రై చేసినా సరే మంచిగా రావట్లేదు. ఇంకా పక్కన పెట్టేశాను, కుట్టాలన్న ఆలోచన లేదు. అందుకే మా పాపకి ఇప్పటిదాకా నేను పరికిణి జాకెటే కుట్టలేదు, అసలు ఫ్రాక్లే ఎక్కువగా స్టిచ్ చేస్తున్నాను. ఈ పరికిణి జాకెట్కి ఏంటంటే జాకెట్కి కూడా చిన్నగా కట్స్ పెట్టాలి కదా, అవి మంచిగా వస్తాయి రావా అనేసి ఇంకా అసలు ట్రై చేయలేదు, మళ్ళీ పాడు చేసేస్తానేమో అని. 1-2 సార్లు ట్రై చేయాలి. ఒకసారి ట్రై చేశాను, అసలు బాగా రాలేదు. ఇంకప్పటి నుంచో కట్స్ టాప్లు కుట్టడమే మానేశాను. డ్రెస్కి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు, కుట్టొచ్చు కదా, అవేవో నీకే వస్తాయని మేడం నన్ను చాలాసార్లు అడిగారు. వద్దు మేడం కుట్టననేసి చెప్పేశాను, ఇలా నాకు సరిగ్గా రావని. తీసుకుని మంచిగా కుట్టకపోతే ఆవిడ ఫీల్ అవుతుంది, నేను ఫీల్ అవుతాను. తర్వాత మళ్ళీ ఇంకొకటి కుట్టించుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. అందుకని కుట్టనని అయితే చెప్పేశాను. ఇక గిన్నెలు అయితే కడిగేశాను అనమాట. స్టవ్ అయితే క్లీన్ చేయాలి. పొద్దున్నే హడావిడిగా వంట చేసుకుని వెళ్ళిపోతాను కదా, ఇంక స్టవ్ మీద కూర అయ్యి పడిపోయినా ఏం పట్టించుకోను. సాయంత్రం వచ్చి వంట అయిపోయిన తర్వాత అయితే అప్పుడు స్టవ్ క్లీన్ చేసుకుంటాను. మళ్ళీ పొద్దున్నే వంట చేస్తాను, అప్పుడు పడిపోతాయి. ఎక్కువ రైస్ అయితే పొంగిపోద్ది. పొద్దున్న ఏంటంటే కారం అయితే పడిపోయింది, ఇంక అక్కడే ఉండి వంట చేసుకుంటాను. కారం ఎగిరిపోద్ది కదా అని ముందు స్టవ్ క్లీన్ చేసేసాను. ఎక్కువ నీళ్లు పోసి అయితే కడగను, ముందు సబ్బును పీచు పెట్టుకుని అయితే రుద్దుకొచ్చేస్తాను. ఇక తర్వాత క్లాత్ బాగా తడుపుకొని గట్టిగా పిండేసి 2-3 సార్లు అయితే తుడుస్తాను. 2-3 సార్లు తుడడం వల్ల అయితే దాని మీద ఉన్న సబ్బు జిడ్డి మొత్తం పోతుంది. నీళ్లు పెట్టి కడుగుదామంటే కడిగిన నీళ్ళేమో సింక్లోకి వెళ్ళట్లేదు. ఇక అది కాకుండా అయితే నీళ్ళు ఏమైనా లోపలికి వెళ్ళాయనుకోండి, మంట కూడా సరిగ్గా రావట్లేదు. ఇక అందుకని ఇలా అయితే కడగడం స్టార్ట్ చేశాను. ఇలా అయితే భలే ఈజీగా అయిపోతుంది. ఇక ఇలానే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అది కూడా రోజు సాయంత్రం పూట చేసుకుంటాను, పొద్దున్న పూట అయితే చేసుకోను, అంత టైం ఉండదు. నాకేమైనా సెలవు ఉంటే ఇంకా ముందు రోజు అయితే క్లీన్ చేసుకోవడం మానేస్తాను. సెలవు ఉంది కదా చేసుకోవచ్చులే పొద్దుటే అనేసి. ఇక ఈ స్వీట్ కార్న్ పెట్టి అయితే చాలాసేపు అవుతుంది, ఉడికిందా లేదా అయితే నేను చూడలేదు. స్వీట్ కార్న్ ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవాలా లేదా నార్మల్గా ఉడకబెట్టుకుంటారో తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే సాల్ట్ అది ఏం వేయకుండా మామూలుగానే పెట్టేశాను. అప్పుడైతే మా బోర్డీ స్కూల్ దగ్గర ఈ జనపతులు అమ్మేవారు కానీ ఇలా మెత్తగా ఉండేవి కాదనమాట. అవి వేరేగా అయితే ఉండేవి. అవి ఉప్పేసి అయితే పెట్టేవారు. ఇలా మెత్తగా కాకుండా ఇప్పుడు మనకి నిప్పుల మీద కాలుస్తారు కదా, ఆ జనపతులు అయితే అప్పుడు ఉడకబెట్టేవారు. అవి ఉప్పేసి పెట్టడం వల్ల భలే టేస్టీగా ఉండేవి, కానీ కాస్త గట్టిగా ఉండేది. ఇవైతే చాలా స్మూత్గా ఉంటాయి, తొందరగా కూడా ఉడికిపోతాయి. ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఇవే ఉంటున్నాయి తప్ప అవి అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇక కాల్చిన జనపొత్తు కూడా చాలా రేటే చెప్తున్నారు. అప్పుడైతే మా స్కూల్ కూడా ఉడకబెట్టిన జనపొత్తు అయితే రూపాయికి 2 ఇచ్చేవారు, ఒక్కొక్కటి ₹10. ఒక బస్తాలో అయితే ఉడకబెట్టినవి వేసుకుని వచ్చేవాడు అనమాట. నచ్చింది తీసుకునే వాళ్ళము. అన్నీ ఒకే సైజులో ఉండేవి కానీ కొన్ని గింజలు పెద్దగా ఉండేవి, కొన్ని ఏమో చిన్నగా ఉండేవి. ఏది పెద్దగా ఉంటుందని అయితే నెత్తుకుని తీసుకునే వాళ్ళము. అవి నెత్తుకునే లోపు అయితే స్కూల్లో బెల్ల కొట్టేసేవారు, టైం అయితే అయిపోయేది. నేను ఇప్పుడైతే ఉప్పు కారం కలుపుదాం కదా అని అయితే వేసాను. ఈ లోపైతే మా మావి వచ్చి స్నానం చేసి అయితే వచ్చేసారనమాట. ఇంక వెళ్దామని అవి అక్కడే ఉంచేసి అయితే బయటకు వచ్చాను. ఇక వర్షం అయితే స్టార్ట్ అయ్యి వెళ్లకుండా వెనక్కి అయితే వచ్చేసాము. ఉప్పు కారం ప్లేట్లో వేసి పక్కన పెట్టేసి అయితే వెళ్ళిపోయాను. చాలాసేపు అయితే బయట వెయిట్ చేసాం కానీ వర్షం అయితే తగ్గనే లేదు. ఈ స్వీట్ కార్న్ అయితే ముందే తీసి బయట పెట్టేశాను, నీటిలో కూడా ఉంచలేదు, బాగా చల్లగా అయితే అయిపోయాయి. ఇంకా అవే అయితే తిన్నాము. ఇవి తినిన తర్వాత ఆకలిస్తే వంట చేసుకోవాలి, లేదంటే లేదు. ఇంకా అక్కడికి వెళ్దామన్నా కంగారులో పనులు చేసుకున్నాను కానీ ఆ వర్షం వల్ల అయితే అక్కడికి వెళ్ళనే లేదు. ఈ వాటి వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు నా వీడియోలు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉంటున్నాయి అనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.